ఈరోజు చూసినట్టయితే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఆహా ఆ మొక్కను చూసావా, ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఒక కీలక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. ఆ సమావేశంలో ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం మనం గనక చూసినట్టయితే, ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏవైతే మోసపూరిత హామీలు ప్రజలకు చెప్పి సూపర్ 6 అని చెప్పి మాటలు చెప్పి నమ్మించి మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు మరి మోసం చేసి, ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా ఏం చేశాడు? ఏదో చేసే ప్రజలతో ఓట్లు వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఏడాది అయినటువంటి సందర్భంగా మనం చూసినట్లయితే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈరోజు తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఏ హామీ కూడా నెరవేర్చకుండా సూపర్ 6 అయిపోయింది, దీనికి లింక్ చేశాం, దానికి లింక్ చేశామని చెప్పి మీరు మాట్లాడేది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఇప్పుడు ఎలాగ అంటారండి, సీన్ క్లైమాక్స్ లో నెరవేర్ చేసి ఆడుకుంటారు. మాటలు చెప్తూ మరి ఏ విధంగా ఈ సంవత్సర కాలంగా టైం పాస్ చేస్తూ ఇవ్వాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ ని ఇచ్చినటువంటి హామీల్ని పక్కన పెట్టి మరి అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. మరి ఏదైతే ఒక రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ ధోరణిలో నడుస్తున్నటువంటి విధానం కావచ్చు, అలాగే ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, దాన్ని ఆ మేనిఫెస్టోని వాళ్ళు అమలు చేయకుండా పక్కన పెట్టి ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేటువంటి అంశాల మీద, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట మీద వాళ్ళు నిలబడాలి, ప్రజలకు మేలు చేయాలి అని చెప్పి పోరాడేటువంటి ఒక అంశం మీద మరి ఈ రోజు ఈ చర్చ అంతా కూడా జరగడం జరిగింది. దీనికి సంబంధించి మేమంతా కూడా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. అదేంటంటే రికాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని గుర్తు తెస్తూ మరి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడి మని క్వశ్చన్ చేస్తూ ప్రజల పక్షాన పోరాటమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సో ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది. మిగతా రాష్ట్రాల వాళ్ళకి, భాషల వాళ్ళకి యూనిటీ మనకి దీన్ని ఏ విధంగా అంటే స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో ప్రతి నియోజకవర్గాల్లో ఎలా ఈ క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కూడా కొంత డిస్కషన్ జరిగింది. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూసాను వేరబౌట్స్ అన్ని కూడా ఇప్పుడు ఏంటి ఎలా అనే దాని మీద కూడా కొంత డిస్కషన్ జరిగింది. అవన్నీ కూడా డీటెయిల్స్ బయటకు వస్తాయి. బట్ బేసికల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఒకటి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు అమలు చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది, ప్రజల పక్షాన పోరాడుతుంది, జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నిస్తుంది అనేటువంటి విషయాన్ని మళ్ళా గుర్తు చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఉండబోతా ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. కాదండి,